బరువు తగ్గాలనుకునేవారు వారి డైట్లో ఈ 5 కూరగాయలని ఖచ్చితంగా చేర్చుకోవాలి. ఈ రోజుల్లో అధిక బరువు పెద్ద సమస్యగా మారిపోయింది. లైఫ్ స్టైల్ మార్పులు, చెడు ఆహార అలవాట్లు, ఒత్తిడి, ఎక్కువసేపు కూర్చుని ఉండటం వంటి కారణాల వల్ల బరువు పెరిగి చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచి ఆరోగ్యం, చక్కటి శరీరాకృతిని పొందాలనే కోరికతో చాలామంది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో తీసుకునే ఆహారం, చేసే వ్యాయామాల విషయంలో ఖచ్చితమైన నియమాలు పాటిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి వారి డైట్లో ఎటువంటి ఆహారం తీసుకోవాలో అనే డౌట్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. శరీరానికి పోషకాలు అందించేవి, క్యాలరీస్ తక్కువగా ఉండే ఆహారం హెల్తీగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది అని సైంటిస్ట్ చెప్తున్నారు. బరువు తగ్గడానికి సహాయపడే క్యాలరీస్ అలాగే హై న్యూట్రియంట్ పోషకాలు ఏంటివో ఈ స్టోరీలో చూసేద్దాం. ఫస్ట్గా పాలకూర. పాలకూరలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఇ, ఏ, సి, కే ఇట్లాంటి విటమిన్స్ వంటివి మెండుగా ఉంటాయి. అంతేకాదు ఈ ఆకుకూరలో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల పాలకూరలో కేవలం 26 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. దీనిలో వాటర్ కంటెంట్ కూడా చాలా ఉంటుంది. ఇది మన డైట్లో చేర్చుకుంటే వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. ఇందులో విటమిన్ ఏ, బి, సి, కే, జింక్ అలాగే మెగ్నీషియంతో పాటు ఐరన్ కూడా పర్సెంటేజ్ చాలా ఉంటుంది. ఇది రక్తహీనత రాకుండా హెల్ప్ చేస్తుంది. ఇంకా సెకండ్ వన్ క్యారెట్. 100 గ్రామ్స్ క్యారెట్లో కేవలం 41 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. దీనిలో క్యాలరీస్ తక్కువగా ఉండడం మాత్రమే కాదు, పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. వీటిలోని బీటా కెరోటిన్, లుటిన్ వంటి పోషకాలు దృష్టిని ప్రోత్సహిస్తూ ఉంటాయి, రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే మీ డైట్లో ఖచ్చితంగా క్యారెట్ని తీసుకోండి. ఇక మూడోది చూస్తే కీరా. కీరాలో 100 గ్రామ్స్కి కేవలం 15 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉండే పదార్థాలలో కీరా దోస కూడా ఒకటి. దాదాపు 96% వాటర్ ఉండే దీన్ని తినడం వల్ల శరీరం కోల్పోయిన నీటిని తిరిగి పొందవచ్చు. దీనిలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. మీ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది, తద్వారా అతిగా తినకుండా నిరోధిస్తూ ఉంటుంది. కీరా మీ వెయిట్ లాస్ జర్నీకి చాలా హెల్ప్ అవుతుంది. ఇక ఫోర్త్ వన్ క్యాబేజ్. బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజ్ మంచి ఆప్షన్. 100 గ్రామ్స్ క్యాబేజీలో కేవలం 24 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. క్యాబేజీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాబేజీలో ఇన్సాల్యుబుల్ ఫైబర్ అధికంగా లభిస్తుంది. దీనిలో వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఇది కడుపు నిండుగా ఉంచుతుంది, దీంతో ఆకలి వేయదు. ఎక్కువగా తినకుండా మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఇది శరీరాన్ని హైడ్రేట్ కూడా చేస్తుంది. ఇక ఐదవది మెంతికూర. మీరు బరువు తగ్గాలనుకుంటే మీ ఆహారంలో మెంతికూరని ఖచ్చితంగా చేర్చుకోండి. ఇందులో ఉండే ఫైబర్ ఆహారాన్ని సక్రమంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఇది చాలా కాలం పాటు కడుపుని నిండుగా ఉంచుతుంది, అతిగా తినే అలవాటుని కూడా తగ్గిస్తుంది. ఈ రెండు బరువు పెరగకుండా చేస్తాయి.